హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో బోట్ నెక్ విత్ డ్రాప్ నెక్ షేప్ పోట్లీ బటన్స్ పెట్టి ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి అండ్ పోట్లీ బటన్స్ కూడా ఏ విధంగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనే విధానం కూడా చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో సగం తీసుకోవాలి. మీరు తీసుకున్న ఈ సగం మెజర్మెంట్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ బోట్ నెక్ వస్తుంది అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా బోట్ నెక్ వస్తుంది కాబట్టి షోల్డరు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలన్నమాట. అంటే మీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో నుంచి హాఫ్ చేయంగా ఎంత మెజర్మెంట్ అయితే వస్తుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేశాను. నెక్ లెంత్ అండ్ అలాగే షోల్డర్ విడ్త్ మార్క్ చేయడానికి ఇక్కడ 2.5 ఇంచెస్ షోల్డర్ వెడల్పు అనేది మార్క్ చేస్తున్నాను. 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. షోల్డర్ విడ్త్ అనేది బోట్ నెక్ కాబట్టి 2.5 ఇంచెస్ సరిపోతుంది. 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం గీసుకున్న స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి నెక్ డీప్ 2.5 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే కింద హోల్ షేప్ కూడా వస్తుంది కాబట్టి 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఒకవేళ చిన్నపిల్లలకి అయితే కనుక 1.5 ఇంచ్ అలా సరిపోతుంది. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి నెక్ పాయింట్ దాకా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ డీప్ పెట్టకుండా లైట్గా ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసేస్తున్నాను. బ్యాక్ సైడ్ బోట్ నెక్ షేప్. సో ఈ విధంగా షేప్ మార్చేసుకొని మనం పెట్టిన షేప్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందకి మార్చేసుకోవాలి. హోల్ షేప్ మార్చేయడానికి అనమాట. 1 ఇంచ్ కిందకి అంటే బోట్ నెక్కి హోల్ షేప్కి మధ్యలో 1 ఇంచ్ గ్యాప్. నేను ఓపెన్ పెట్టట్లేదండి, బ్యాక్ సైడ్ జస్ట్ హోల్ షేప్ మాత్రమే మార్చేస్తున్నాను. అండ్ హోల్ షేప్ లెంత్ 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇది చాయిస్ అనమాట. చిన్నపిల్లలకైతే తగ్గించి మార్చేసుకోవచ్చు, పెద్దవాళ్ళకైతే ఇంకా పెద్ద హోల్ షేప్ కావాలి అంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను 5 ఇంచెస్ దగ్గర మార్చేసి హోల్ షేప్ డైరెక్ట్గా డ్రా చేశాను. గీసుకోవడం రాని వాళ్ళు అంటే డ్రాప్ నెక్ షేప్ గీసుకోవడం రాని వాళ్ళు మీరు హోల్ కోసం ఎంత లెంత్ అయితే పెడతారో మీరు పెట్టిన లెంత్కి కరెక్ట్గా మధ్యకి మార్చేసుకోవాలి. మధ్యకి మార్చేసుకొని ఆ మధ్య మార్చేసిన పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ ఈ విధంగా మార్చేయాలి. నేను మీడియం సైజ్ హోల్ షేప్ పెట్టానండి. ఈ షేప్కి అయితే కనుక 1.5 ఇంచ్ వెడల్పు ఉంది. అంటే ఆ మధ్యలో గీసిన స్ట్రైట్ లైన్. ఒకవేళ షేప్ పెద్దదైతే ఈ లెంత్ కూడా పెరుగుతుంది, 2 ఇంచెస్ అలా ఉంటుంది. ఈ మధ్యలో గీసిన గీత దగ్గర నుంచి కింద పెట్టిన పాయింట్కి ఈ విధంగా యూ షేప్లో మార్చేసుకోవాలి. ఆ మధ్య షేప్ దగ్గర నుంచి పైకి ఈ విధంగా వీ షేప్లో మార్చేసుకుంటే కనుక కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకైనా సరే హోల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ షోల్డర్ మార్కింగ్కి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకోవాలి. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే మార్కింగ్ చేసుకునే విధానం ఇదేనండి, కాకపోతే కొంచెం చిన్న చిన్న మెజర్మెంట్ చేంజెస్ అనేది ఉంటాయి. అండ్ ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచెస్ దగ్గర మార్చేసి ఈ విధంగా బాక్స్ షేప్లో మార్చేసుకొని కార్నర్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా పాయింట్ పెట్టి ఆర్మ్ హోల్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ షేప్ అన్నమాట. నేను ఇక్కడ లాంగ్ ఫ్రాక్కి బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు బ్లౌజెస్కైనా కుర్తీస్కి టాప్స్కైనా కూడా బ్యాక్ సైడ్ బోట్ నెక్ డ్రాప్ నెక్ షేప్ పెట్టుకునే విధానం అయితే ఇది. ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఫుల్ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్చేసుకున్నా. అండ్ చెస్ట్ రౌండ్ లూజ్లో నుంచి 4 చేసుకొని మార్చేసుకున్న. నడుం రౌండ్ లూజ్లో నుంచి 4 చేసుకొని మార్చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసాను అనమాట. సో మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది. ఏ విధంగా అయితే మార్చేసుకున్నామో యాజ్ టీస్గా ఇదే విధంగా ఓన్లీ అవుట్లైన్ మాత్రం కట్ చేసుకోవాలి. అంటే మధ్యలో హోల్ పార్ట్ అనేది కట్ చేయకుండా ఓన్లీ చుట్టూరు నెక్ ఆర్మ్ హోల్ ఖర్చులు లెంత్ మాత్రం కట్ చేసుకోవాలి. హోల్ పార్ట్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ హోల్ షేపు జస్ట్ మెజర్మెంట్ కోసం అవుట్లైన్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత మెజర్మెంట్ కోసం ఈ విధంగా కట్ చేసుకున్న పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఫ్యాబ్రిక్ పైన చాక్ పీస్ మార్కింగ్ ఉన్న వైపుకి లోపల పక్కకి మడత వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎవరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ చూపించాను. ఈ షేప్ పెట్టుకునే విధానం చూపించడం మర్చిపోయాను, అందుకే వేరే క్లాత్ పైన చూపిస్తాను అంతే. ఫ్యాబ్రిక్ కలర్ మారింది అంతే. కట్ చేసుకునే విధానం మార్చేసుకునే విధానం అయితే ఇదే.
ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్స్ నెక్ ఈక్వల్గా ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని ఇటువైపున బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు చాక్ పీస్ మార్కింగ్ ఇంకొక వైపున అచ్చులాగా పడుతుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా మార్చేసుకొని ఇక్కడ మీకు లైట్గా అచ్చులాగా పడింది కదా, దీన్ని కొంచెం డార్క్గా అనమాట, మనకి చెరిగిపోకుండా స్టిచ్చింగ్ చేసుకునేదాకా చెరిగిపోకుండా ఈ విధంగా డార్క్గా షేప్ అనేది గీస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఎవరైతే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకు కూడా ఎక్కువ తక్కువ లేకుండా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సమానంగా నీట్గా వస్తుంది మెజర్మెంట్ కూడా. సో అందరికీ అర్థమైంది కదండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. అండ్ ఇక్కడ తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఆర్మ్ హోల్ నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉండే విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టుకోవాలి. చాక్ పీస్ మార్కింగ్ పైకి కనిపించే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని నెక్ దగ్గర సేఫ్టీ పిన్స్ పెడుతున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఉండడం కోసం నెక్ చుట్టూరు ఈ విధంగా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకొని నెక్ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకొని మెడపట్టి అనేది అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి హోల్ షేప్కి అండ్ అలాగే పైన ఉన్న బోట్ నెక్కి విడివిడిగా మెడపట్టీలు అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పున్న మెడపట్టిని తీసుకొని దానికి చివర్లు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ నేను మెడపట్టి కోసం నెక్ షేప్ ఎలా ఉందో అదే విధంగా ఒక పీస్ తీసుకున్నాను. లేదు అంటే క్రాస్ పీసెస్ తీసుకున్నా కూడా నీట్గానే వస్తుందండి స్టిచ్చింగ్. సో ఈ విధంగా తీసుకున్న మెడపట్టిని రివర్స్ చేసుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పైన పెట్టుకొని చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేస్తున్నా. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే జాగ్రత్తగా చూడండి ఏ విధంగా పెట్టానో. మెడపట్టి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు ఉండేలాగా పెట్టుకొని నెక్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని నెక్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్స్ అనేది ఏ నెక్ షేప్ పెట్టినా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్ షేప్ నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా కట్స్ పెట్టుకొని మెడపట్టీని ఈ విధంగా రివర్స్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన కుట్టు వేసుకోవడం వల్ల ఫినిషింగ్ లుక్ అనేది నీట్గా బాగుంటుంది, మెడపట్టి పైకి లేకుండా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్ చేసుకొని హోల్ షేపు షోల్డర్స్ దగ్గర స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. అండ్ ఇక్కడ హోల్ షేప్ అనేది కొంచెం పైకి అయిపోయిందండి. నేను మీకు మెజర్మెంట్ అయితే కరెక్ట్గా చూపించాను. మార్కింగ్ నేను మార్క్ చేసుకునేటప్పుడు కొంచెం పైకి పెట్టేసుకున్నాను అనమాట. సో మార్కింగ్ పైకి అయిపోయిందని చెప్పేసి ఒక 1 ఇంచ్ కిందకి మనం స్టిచ్ చేసుకున్న బోట్ నెక్ కన్నా ఒక 1 ఇంచ్ కిందకి షేప్ అనేది మళ్ళీ అదే విధంగా డ్రా చేసుకున్నా. మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా. ఇప్పుడు షోల్డర్స్ ఆర్మ్ హోల్స్ దగ్గర ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. అండ్ మీరు వీడియో స్టార్టింగ్లో ఫ్యాబ్రిక్ అనేది చూసారు కదా, నేను యూజ్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇంకా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే వాట్సాప్లో ఆవిడ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తాను. సో మీరు ఆవిడని కాంటాక్ట్ అయ్యి ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ ఏమున్నాయి, ఎన్ని డిజైన్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి అనేది కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చండి. సో ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, నేను వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తాను ఎవరైనా ఫ్యాబ్రిక్ తీసుకోవాలనుకున్న వాళ్ళు. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్స్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి డ్రాప్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెడుతున్నాను. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది కదిలిపోయి వంకర్ టింకర్ రాకుండా ఉండాలి అని చెప్పేసి చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టుకొని చాక్ పీస్ మార్కింగ్ ఏ విధంగా అయితే చేశానో చాక్ పీస్ మార్కింగ్ షేప్ చుట్టూరు ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకొని చుట్టూరు ఉన్న సేఫ్టీ పిన్స్ అనేది తీసేసి చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు స్టిచ్ చేసిన దానికి ఒక 1/2 ఇంచ్ వరకు లోపల ఫ్యాబ్రిక్ వదిలేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేయక ముందు స్టిచ్ చేసిన తర్వాత మంచి వైపుకు తిప్పుకొని ఫ్యాబ్రిక్ అనేది నీట్గా ఉందా తిత్తులు లేకుండా అనేది చూసిన తర్వాత మిడిల్లో ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసుకోండి. ఇప్పుడు బోట్ నెక్కి ఏ విధంగా అయితే మెడపట్టి వేసానో అదే విధంగా హోల్ షేప్ ఎలా ఉందో అదే విధంగా
ఒక 1.5 ఇంచ్ వెడల్పు చుట్టూరు ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని షేప్ ఎలా ఉందో అదే విధంగా ఒక ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నా, మెడపట్టి లాగా అనమాట. మనం తీసుకున్న మెడపట్టికి కూడా చివర్లన్నీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపుకు ఉండేలాగా ఆ పట్టీ పెట్టుకొని మనం ఫస్ట్ థ్రెడ్ స్టిచ్ ఎక్కడైతే వేసుకున్నామో దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. అంటే చాక్ పీస్ మార్కింగ్ ఎలా చేసుకున్నామో దానిపైన ఒక స్టిచ్ వేసాం కదా ఫస్ట్, సెకండ్ టైం కూడా దానిపైనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని లోపల ఎక్స్ట్రా ఉన్న మెడపట్టి ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి నెక్ చుట్టూరు ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కట్స్ పెట్టడం వల్ల షేప్ నీట్గా వస్తుంది. అండ్ థ్రెడ్ స్టిచ్ దాటకుండా థ్రెడ్ స్టిచ్కి లోపల పక్కకు ఉండే విధంగానే కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకొని ఈ షేప్ మొత్తాన్ని అంటే ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని రివర్స్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. పై కుట్టు వేయడం వల్ల ఫ్యాబ్రిక్ పైకి లెగకుండా నీట్గా వస్తుందన్నమాట. సో చుట్టూరు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అండ్ ఈ వీడియో పరంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అందరికీ రిప్లై ఇస్తాను అండి. నెక్ చుట్టూరు స్లోగా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పోట్లీ బటన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో హోల్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా నీట్గా ఎలా వచ్చిందో. నేను చెప్పిన మెథడ్స్ కనుక ఫాలో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. అండ్ పోట్లీ బటన్స్ చేయడం కోసం నేను ఇక్కడ థర్మాకోల్ బాల్స్ తీసుకున్నానండి. ఫస్ట్ థర్మాకోల్ బాల్ చేయడానికి మీరు ఏ సైజ్ బాల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో మిగతా పోట్లీ బటన్స్ అన్నిటికి కూడా బాల్స్ ఒకే సైజులో తీసుకొని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లోపల పక్కన బాల్ ఈ విధంగా పెట్టుకొని ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నార్మల్ మిషన్ కుట్టే థ్రెడ్ ఉంటుంది కదా, మామూలు థ్రెడ్ తీసుకున్నానండి. బటన్ ర్యాప్ చేసుకోవడం కోసం ఈ విధంగా పెట్టుకొని థ్రెడ్ని ఒక 2 ఇంచెస్ వదిలేసి మిగిలిన థ్రెడ్ని ఇలా 4-5 రౌండ్స్ లాగా చుట్టుకొని ఫస్ట్ వదిలేసిన థ్రెడ్ ఉంది కదా, కొంచెం వదిలేసిన థ్రెడ్, ఆ థ్రెడ్తో ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఇక్కడ ఒక పోట్లీ బటన్ చేయడం చూపిస్తున్నాను. మీరు ఎన్ని పోట్లీ బటన్స్ కావాలి అంటే మీరు పెట్టుకున్న షేప్కి సరిపడా పోట్లీ బటన్స్ అన్నీ ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేసుకొని కట్ చేసుకోవాలి. సో థర్మాకోల్ బాల్స్తో చేసుకోవడం వల్ల వాష్ చేస్తే ప్రాబ్లం అయితే ఏది రాదండి, నీట్గా బాగానే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్కి పోట్లీ బటన్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. పోట్లీ బటన్స్ పెట్టుకోవడానికి నేను ఇక్కడ 1 సైడ్ పాదం యూజ్ చేస్తున్నాను. 1 సైడ్ పాదం పెట్టుకుంటేనే మనకి పోట్లీ బటన్స్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి అన్నమాట. ఫినిషింగ్ లుక్ బాగుంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్కి పోట్లీ బటన్స్ వేయడం చూపిస్తున్నానండి నేను. కాకపోతే బ్యాక్ పార్ట్కి హోల్ షేప్ కూడా పోట్లీ బటన్స్ ఇదే విధంగా అటాచ్ చేశాను నేను. సో ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్కి హోల్ షేప్కి పైన పాయింట్ ఉంది కదా, డ్రాప్ పాయింట్కి పైన కోన్ షేప్ లాగా ఉంటుంది. సో ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా డాట్స్ పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి డాట్స్ పెట్టుకోవాలి. ఈ డాట్ పెట్టిన పాయింట్లో పోట్లీ బటన్స్ అనేది వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ వేలు మందం గ్యాప్ పెట్టాను, అంటే మెజర్మెంట్ టేప్తో పెట్టకుండా జస్ట్ వేలుతో పెట్టేశాను రాగా. నెక్ అంటే మనం డ్రాప్ షేప్ ఫుల్గా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసిన దానికి ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా చాక్ పీస్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో ఆ చాక్ పీస్ మార్కింగ్ కింద పోట్లీ బటన్ పెట్టుకోవాలి. స్టిచ్ చేసిన నెక్కి చాక్ పీస్ మార్కింగ్ కింద అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్కి చూపిస్తున్నానండి. కాకపోతే బ్యాక్ సైడ్ హోల్ పార్ట్ కూడా పోట్లీ బటన్స్ అనేది ఇదే విధంగా జాయిన్ చేసుకున్నాను. మీకు ఇక్కడ జూమ్ చేసి కూడా చూపిస్తాను. పోట్లీ బటన్స్ 1 సెట్ పాదంతో ఎందుకు పెడుతున్నాను అంటే చూసారు కదా స్టిచ్ అనేది దగ్గరకు వస్తుంది అండ్ ఫినిషింగ్ లుక్ కూడా బాగుంటుంది. పోట్లీ బటన్స్ వేసేటప్పుడు ఒకవేళ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ కదలపోతే కనుక, అంటే ఫ్యాబ్రిక్ మందంగా ఉంటుంది కదా పోట్లీ బటన్స్ పెట్టడం వల్ల, కదలకపోతే బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ని జస్ట్ లైట్గా, మరీ ఎక్కువ కాదండి, కొంచెం లైట్గా లాగితే నీట్గా వచ్చేస్తాయి అన్నమాట పోట్లీ బటన్స్. బ్యాక్ సైడ్ హోల్ షేప్ కూడా అన్నీ ఇదే విధంగా వేసుకొని మనం జాయిన్ చేసుకున్న మెడపట్టీని చేతి పని చేయకముందే అంటే ఈ పోట్లీ బటన్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెడపట్టీని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఓన్లీ మెడపట్టీ మాత్రమే ఓపెన్ చేశాను. మెడపట్టీని ఈ విధంగా ఓపెన్ చేసి పోట్లీ బటన్స్ అన్నీ మెడపట్టీకి అతుక్కొని ఉండేలాగా స్టిచ్ చేస్తాం.
ఎందుకంటే ఈ పోట్లీ బటన్స్ పైకి లేచి చిరాగ్గా కనిపించకుండా నీట్గా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట మెడపట్టికి. సేమ్ మీకు ఫ్రంట్ సైడ్న పోట్లీ బటన్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపించాను, బ్యాక్ సైడ్ హోల్ పార్ట్ కూడా నేను ఇదే విధంగా జాయిన్ చేసుకున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకొని బ్యాక్ సైడ్న పోట్లీ బటన్స్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్, ఓన్లీ పోట్లీ బటన్స్కి ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ లుక్ కూడా బాగుంటుంది. సో బ్యాక్ పార్ట్కి కూడా ఇదే విధంగా హోల్ షేప్ కూడా ఇదే విధంగా పెట్టుకున్నాను. సో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. హోల్ షేప్ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.